ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. విజయవంతంగా చంద్రయాన్-3 రాకెట్ కక్షలోకి వెళ్లింది. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రోలో సైంటిస్టులు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రయాన్-3 విజయవంతంగా కక్షలోకి దూసుకెళ్లడంతో దేశవ్యాప్తంగా సైంటిస్టులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 3 దశల్లో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. वर्तमान में दोनों S-200 स्टेप ऑन बूस्टर सामान निष्पादन करते हुए अपनी निर्दिष्ट कक्षा की ओर बढ़ रहे हैं. The S-200 motors thrusting simultaneously, generating a peak thrust of close to 6,000 kilonewtons in vacuum. They are made of HTPB-based solid propellant, 204.5 tons in each strap-on. Close to 2 tons of propellant being burnt each second. Important milestone in its mission to moon. Every Indian witnessing the launch live is content with the feeling of watching history in the making. चंद्रमा की सतह पर अपना छाप छोड़ने के लिए चंद्रयान-3 अपने मिशन को पूरा करने निकल चुका है. वर्तमान में दोनों S-200 24 గంటల కౌంట్డౌన్ అనంతరం ఇవాళ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి నిప్పులు చింపుతూ LVM-3M రాకెట్ ద్వారా చంద్రయాన్-3 నింగిలోకి వెళ్లింది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుండి చంద్రయాన్-3ని ప్రయోగించారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ చంద్రుడిలోకి దక్షిణ ధ్రువంలో ల్యాండ్ కానుంది. ఇప్పటి వరకు జాబిల్లిపై ఎవరూ చేరుకోని దక్షిణ ధ్రువానికి చంద్రయాన్-3 వెళ్లనుంది. గంటకు 6000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న చంద్రయాన్-3 ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. బాహుబలి రాకెట్ ను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. త్వరలో చంద్రుడిని చేరుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశం గర్వపడేలా చేసిన ఇస్రో టీంకు అభినందనలు తెలిపారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అంతరిక్ష చరిత్రలో ఇది కొత్త అధ్యాయంగా ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రయోగం ప్రతి భారతీయుడు ఆకాంక్ష అని తెలిపారు. శాస్త్రవేత్తల కృషి వల్లే చంద్రయాన్-3 విజయవంతమైందని పేర్కొన్నారు. దేశంలో శ్రీహరికోట చెప్పుకోదగ్గ ప్రదేశంగా మారిందని, ప్రపంచ దేశాలకు దీటుగా ఇస్రో పరిశోధనలు చేస్తోందని జితేంద్ర సింగ్ అన్నారు. ఇండియా స్వతంత్రంగా పరిశోధనలు చేస్తోందని తెలిపారు. మరో 20 ఏళ్లలో ప్రపంచ దేశాల్లో ఇస్రో మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. విజయవంతంగా చంద్రయాన్ 3 రాకెట్ కక్షలోకి వెళ్లింది. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రోలో సైంటిస్టులు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రయాన్ 3 విజయవంతంగా కక్షలోకి తీసుకెళ్లడంతో దేశవ్యాప్తంగా సైంటిస్టులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 3 దశల్లో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ ప్రియా, ఏదైతే సరిగ్గా 2:35 ఏదైతే నింగిలోకి చంద్రయాన్ దూసుకెళ్లింది, చంద్రయాన్ 3 ఏదైతే ప్రయోగం సక్సెస్ దిశలో అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగానే ఏదైతే రాకెట్ పయనం కొనసాగుతుంది. మొత్తానికి చూసుకుంటే గనక ప్రపంచ దృష్టి అంతటి కూడా ఇప్పుడు భారత్ తన వైపు తిప్పుకుందనే చెప్పొచ్చు. ఇస్రో శాస్త్రవేత్తలు ఏదైతే పడ్డ కష్టానికి ఫలితం లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 2 దశాబ్దాల్లో 3వసారిగా చంద్రయాన్ ప్రయోగం జరగడం ఇది చాలా ఊహించదగ్గది, అదేవిధంగా హర్షించదగ్గ పరిణామంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు జరిగిన ప్రయోగం ఏదైతుందో ఇది ప్రపంచ దృష్టిని అంతటి కూడా ఆకర్షించింది. ఒకవేళ అనుకున్న విధంగానే చంద్రుని మీద మనకి రోవర్ అడుగుపెట్టి పరిశోధనలు చేస్తే గనక అమెరికా, రష్యా తర్వాత భారత్ ప్రపంచంలోనే 3వ దేశంగా చరిత్రలో మిగిలిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే గనక మనకి చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ దిశలో వెళ్తుంది. అనుకున్న నిర్దేశ లక్ష్యానికి అనుగుణంగానే తన పయనం కొనసాగిస్తుంది. ఒకసారి చూసుకుంటే గనక మనకి చంద్రయాన్ 3 ప్రయాణం అనేది 3,84,000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గంటకు 6,000 కిలోమీటర్ల చొప్పున తన ప్రయాణం కొనసాగిస్తుంది. దాదాపుగా 24 రోజుల పాటు భూకక్షలో చంద్రయాన్ ఉండబోతుంది. ఆ తర్వాత మనకి చంద్రుని వైపుగా ప్రయాణం కాబోతుంది. చంద్రుని వైపు ప్రయాణం సాగించిన క్రమంలోనే మనకి ఆగస్టు 23 లేదా 24వ తేదీలో చంద్రుని మీదకి రోవర్ అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే 30 కిలోమీటర్ చంద్రుని 30 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండర్ రాకెట్ నుంచి విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్ మాత్రమే తన ప్రయాణం కొనసాగిస్తూ చంద్రుని మీద అడుగు పెడుతుంది. చంద్రుని మీద అడుగుపెట్టిన మరుక్షణం రోవర్ తన పనితనాన్ని అక్కడ చూపిస్తుంది. 14 రోజుల పాటు రోవర్ ఏదైతే ఇక్కడ నుంచి మనకి రిమోట్ ద్వారా సైంటిస్టులు ఇక్కడ నుంచి ఏదైతే ప్రయోగాలు చేయదలుచుకున్నారో అది రోవర్ కి వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తారో తదనుగుణంగా రోవర్ పనిచేస్తుంది. మనకి కావాల్సిన ఏవైతే అక్కడ నుంచి సేకరించాల్సిన సమాచారం ఉందో ఆ సమాచారం అంతటిని కూడా రోవర్ సేకరిస్తుంది. ముఖ్యంగా మనకి ఏదైతే చంద్రునికి సంబంధించి మరో వైపు ధ్రువం ఏదైతే దక్షిణ ధ్రువం ఉందో అక్కడి వైపున ఇప్పటి వరకు కూడా ఏ పరిశోధన జరగలేదు. భారత్ ఆ వైపుగా ఇప్పుడు పరిశోధనలు చేస్తుంది. అదే ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ దిశలో అక్కడ ఏమున్నాయి, అదేవిధంగా మానవులు నివసించేందుకు అనువైన వాతావరణం ఉందా లేదా, అదేవిధంగా నీరు ఉందా లేదా అనే వైపుగా ఈ ప్రయోగాలు జరగబోతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు 2:35 ఏదైతే చంద్రయాన్ 3 ప్రయోగం జరిగిందో అది సక్సెస్ దిశలో అడుగులు వేస్తుంది. భారత్ లో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. మొత్తం భారత్ లో ఉన్న శాస్త్రవేత్తలందరూ కూడా ఈ వైపుగా చూస్తున్నారు. ఏదైతే నిర్దేశిత లక్ష్యం అనుగుణంగా రాకెట్ ప్రయోగము పయనం కొనసాగుతుంది. అదేవిధంగా ఒకసారి కక్షలోకి ప్రవేశించిన తర్వాత 24 రోజుల పాటు భూకక్షలోనే మనకి ఈ రాకెట్ పరిభ్రమిస్తుంది. ఆ తర్వాతనే చంద్రుని వైపుకు వెళ్తుంది. అక్కడ 30 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండర్ రాకెట్ నుంచి విడిపోతుంది. ఆ తర్వాత ల్యాండర్ చంద్రుని మీద ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రోవర్ తన ప్రయాణం చేస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే గనక ఇస్రో తన 2 దశాబ్దాల కాలంలో 3 సార్లు ఈ చంద్రయాన్ ప్రయోగాన్ని చేపట్టింది. మొదటిసారి ఏదైతే అనుకున్న మిషన్ అవుతుందో చంద్రయాన్ మిషన్ అది సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కానీ 2019 ఏదైతే చంద్రయాన్ 2 ప్రయోగం జరిగిందో అది విజయవంతం అవుతున్న దశలో చివరి క్షణంలో రోవర్ ఏదైతే సాంకేతిక కారణాల వల్ల అది అక్కడ పేలిపోవడము, తద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం అనేది జరిగింది. కానీ అప్పుడు జరిగిన ఏవైతే లోపాలు ఏవైతున్నాయో ఆ లోపాలన్నింటినీ కూడా ఈసారి ఇస్రో శాస్త్రవేత్తలు పరిశోధించి అదేవిధంగా ఆ లోపాలు ఈసారి తలెత్తకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు చేపట్టారు. అందుకోసమే ఈసారి ఇస్రో శాస్త్రవేత్తలు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాల మేరకు అనుకున్న రోజున మనం చంద్రుని మీద అడుగు పెట్టబోతున్నాం. అదేవిధంగా మనకు కావాల్సిన పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా సేకరించబోతున్నాం అని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న అంతరిక్ష పరిశోధకులు అందరూ కూడా ఇప్పుడు ఇస్రో వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం అనేది
చాలా కీలకమైనది, ప్రపంచానికి పనికి వచ్చేది. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే సమాచారం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఇతర దేశాలు కూడా పంచుకోబోతున్నాయి. అదే దిశగా అమెరికా కూడా దీంట్లో ఇక ఉత్సాహం చూపిస్తుంది, రష్యా కూడా ఉత్సాహం చూపిస్తుంది. అదేవిధంగా ఇతర దేశాలు కూడా ఈ చంద్రయాన్ 3 మీద చాలా ఉత్సాహంగా కనపరుస్తున్నాయి. ఒకవైపు దృష్టి కూడా సారించాయి. ఇక్కడ నుంచి వచ్చే సమాచారం ఏదైతుందో వాటన్నింటినీ కూడా మనము పంచుకోవాలన్న ఒక ఆలోచనతో ఇతర దేశాలు కూడా ఉన్నాయంటే ఇది ప్రపంచానికి చాలా పనికి వచ్చే ఒక సమాచారం చంద్రుడి నుంచి కూడా మనకి రాబోతుందని చెప్పొచ్చు. బహుశా ఇది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ చంద్రయాన్ 4 దిశగా ఇస్రో శాస్త్రవేత్తలు అడుగు వేయాలని చెప్పేసి ఇప్పుడే ఆలోచన కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రయోగం ఎప్పుడు చేయాలి, అదేవిధంగా ఏ అంశాల మీద ఈ ప్రయోగం ఉండబోతున్నది కూడా ఇస్రో శాస్త్రవేత్తలు త్వరలో నిర్ణయించబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక మొత్తం ప్రపంచ దృష్టి అంతా కూడా అమెరికా, రష్యా తర్వాత భారత్ మాత్రమే ఇప్పుడు చంద్రుని మీద నెక్స్ట్ ఈ కాలు పెట్టబోతుందని మనం అయితే గతంలో చూసుకున్నటువంటి చంద్రయాన్ 1, 2 లోపాలని అధిగమించి చంద్రయాన్ 3ని విజయవంతంగా సక్సెస్ చేశారు మన శాస్త్రవేత్తలు. అయితే దీనికి మన ప్రజలు, మన అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? రైట్ ప్రియా, ఏదైతే ఇది ఆషామాషి లక్ష్యం కాదు. ఎందుకంటే చంద్రుని మీద ప్రయోగాలు చేయడం, అదేవిధంగా 2 దశాబ్దాలుగా మన ఇస్రో శాస్త్రవేత్తలు కన్న కళ సాకారమయ్యే రోజులు మరికొద్ది రోజుల్లోనే ఉన్నాయి. అదేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు పనిచేసింది అంతా ఇంత కాదు, దాదాపు కొన్ని వేల మంది దీని మీద శాస్త్రవేత్తలు పనిచేయడం జరిగింది. 1 సక్సెస్ కాగలిగింది చంద్రయాన్ 1, కానీ చంద్రయాన్ 2 ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది, అంటే చివరి క్షణంలో ఫెయిల్ అయింది. కాబట్టి చంద్రయాన్ 3 మీద చాలా ఆసక్తిగా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు అనుకున్న దిశలోనే చంద్రయాన్ 3 పయనం కొనసాగుతుంది. అనుకున్న లక్ష్యం మేరకు అది భూకక్షలోకి ప్రవేశించిన తర్వాత 24 రోజుల పాటు ఉంటుంది. సో ఈ 24 రోజుల పాటు తర్వాత చంద్రుని వైపు ప్రయాణం, ఆ తర్వాత ల్యాండ్, అక్కడ చంద్రుని మీద అడుగు పెట్టడం, రోబోట్ తన పని చేయడం, ఇవన్నీ కూడా జరగాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఈ చంద్రయాన్ 3 ప్రయోగం మీద అయితే అందరూ ఉత్సాహమే చూపిస్తున్నారు, అందరూ అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ, రాష్ట్రపతి, అదేవిధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు అయితే ఏదైతే ఈ సక్సెస్ ని వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. అదేవిధంగా హర్షమర్చే వాళ్ళంతా కూడా వాళ్ళు ఎంజాయ్ చేసుకున్న పరిస్థితి అయితే మనకి ఇస్రో కార్యాలయంలో కనిపిస్తుంది. ప్రియా రైట్, ఇది శ్రీనివాస్, ఎవరూ చేయలేటువంటి సాహసం మన ఇస్రో వ్యవస్థ చంద్రయాన్ 3తో విజయవంతమైంది. అయితే ఇప్పుడు మున్ముందు జనరేషన్స్ చంద్రమండలంలో జీవించగలేటువంటి అవకాశాలు ఉన్నాయా? ప్రియా, ఇప్పుడే సక్సెస్ అయిందని చెప్పలేం. ప్రయోగం అయితే సక్సెస్ అయింది, అది ఇంకా చంద్రుని మీద అడుగు పెట్టాల్సిన అవసరం. చంద్రుని మీద అడుగు పెట్టిన తర్వాత అక్కడ సేకరించిన నమ్మకాలు కావచ్చు, అదేవిధంగా సమాచారం కావచ్చు, వీటన్నిటి ద్వారానే మన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పగలం. అయితే మనకి గతంలో చూసాము 2019 ఏదైతే ఆ చంద్రయాన్ 2 ప్రయోగం విఫలం, వాటి నుంచి కూడా చాలా గుణపాఠం మనం నేర్చుకోవడం జరిగింది. అక్కడున్న లోపాలను సరిదిద్దుకొని చంద్రయాన్ 3 ప్రయోగం జరిగింది. అదేవిధంగా అనుకున్న మేరకు, అనుకున్న లక్ష్యంగా ఆగస్టు 23న కనుక చంద్రయాన్ 3 ల్యాండర్ అక్కడ అడుగు పెడితే ఆ తర్వాత 14 రోజుల పాటు రోవర్ తన పని చేయాల్సి ఉంటుంది. 14 రోజుల్లో ఇక్కడ నుంచి రిమోట్ ద్వారా ఏదైతే శాస్త్రవేత్తలు తమకు కావాల్సిన సమాచారాన్ని, అదేవిధంగా కావాల్సిన మెటీరియల్ అక్కడ నుంచి తీసుకున్న తర్వాత అది తిరిగి నింగిలోకి వచ్చిన తర్వాత అప్పుడే దాన్ని సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ పరిశోధనలన్నీ కూడా అక్కడ నివసించడానికి ఏ విధమైన వాతావరణం ఉంది, అక్కడ వాటర్ ఉంటుందా లేదా, అదేవిధంగా వ్యవసాయానికి అనుగుణంగా ఉందా లేదా అనే అంశాలన్నిటి మీద కూడా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా సక్సెస్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం ఆగస్టు 23 వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రియా రైట్, థ్యాంక్ యూ.